హలో అండి, అందరికీ నమస్తే. ఈ వేసవి కాలంలో మన చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేసేటువంటి బెస్ట్ సోప్స్ ఏంటి అంటే వేపాకు సోప్స్ అండి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, వేపాకు సోప్స్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపించండి. సో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇక లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది వీడియోకి వెళ్ళే ముందు ఇవి ఎలా వచ్చాయి ఏంటనేది ఒక చిన్న క్లిప్ మీరు చూసేయండి. సో మంచిగా నురుగు వస్తుందండి. నార్మల్గా మనం యూజ్ చేసేటువంటి సోప్స్ ఏ విధంగా అయితే నురుగు వస్తాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే నురుగు వస్తాయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ వేసవి కాలంలో ఏంటంటే చాలామంది చెమటకాయలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్నపిల్లలైతే మరీ ఇబ్బంది పడుతూ ఉంటారండి. చెమటకాయల వల్ల ఎక్కువ దురదొచ్చి అది అంతా చాలా మంటగా అనిపిస్తూ ఉంటుంది. వేపాకు చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తుందండి. వేపాకు చర్మంపై ఉన్నటువంటి దురదను అన్నిటినీ ఈజీగా క్లియర్గా పోగొడుతుందండి. సో వేపాకు ఎలాగో అందరికీ అందుబాటుగానే ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో ఇది మనకు నార్మల్గా మనం సోప్ని ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేయొచ్చండి. కొద్దిగంత వాటర్ని తీసుకుంటూ ఈ విధంగా మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు. మొత్తం బాడీకి మొత్తం మనం నార్మల్గా సోప్స్ ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేసుకోవచ్చండి. అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇందులోనే మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదు కదండి. 100% న్యాచురల్ ఆర్గానిక్ సోప్స్ అండి. ఎవరైనా యూజ్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సో స్నానం చేసిన తర్వాత ఆ ఫ్రెష్నెస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ఫ్రెష్గా ఉన్నటువంటి వేపాకు తీసుకోండి. ఫ్రెష్గా ఉన్నటువంటి వేపాకు అయితేనే మనకు రిజల్ట్ బాగుంటుంది. ఎండిపోయినటువంటి వేపాకు కంటే ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నటువంటి వేపాకు తీసుకోవడమే చాలా మంచిది. ఇక ఈ విధంగా ఒక గుప్పెడు వరకు తీసుకోండి. ఇప్పుడు నేను 3 సోప్స్ వరకు తయారు చేసి చూపిస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర సోప్స్ అందుబాటుగా ఉన్నాయి. సో ఆల్రెడీ నేను తయారు చేసినవి ఉన్నాయి. మన హెర్బల్ ఆయిల్తో పాటు చాలామంది సోప్ కూడా తయారు చేయమని అడిగారని చెప్పి నేను సోప్ కూడా తయారు చేశాను. చాలామంది తీసుకున్నారు. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. సో ఒక గుప్పెడు వరకు వేపాకు తీసుకోవాలి. ఇక ఇందులోకి నేను కొద్దిగంత తులసాకు తీసుకుంటున్నానండి. తులసి ఆకులో ఔషధ గుణాలు అనేవి అధికంగా ఉంటాయి. మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయండి. సో కొద్దిగంత తులసి ఆకులను కూడా తీసుకుంటున్నా. తులసి ఆకులో కూడా ఇంకా రకాలు ఉంటాయండి. సో కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి, ఏ తులసి అయినా పర్లేదండి. తులసి మనకు చాలా మేలు చేస్తుంది. కొద్దిగంత తులసాకులు కూడా తీసుకోండి. వేపాకు తులసాకులు అన్నీ కలిపి ఒక గుప్పెడు వరకు వచ్చేలాగా చూసుకోండి. కరెక్ట్గా తయారు చేసుకోవాలండి. అప్పుడే మనకు సోప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ గింజలు ఏమీ అవసరం లేదండి. ఆకుల వరకు తీసుకుంటే సరిపోతుంది. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తానండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి ఈ సోప్స్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ సోప్స్ని ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. వయసు పైబడిన వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. సో చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులతో ఎంతోమంది హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా తక్కువ కాస్ట్ అండి, చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ తోటి తయారు చేసుకోవచ్చు. సో వేపాకు, తులసాకుల పైన డస్ట్ లాంటిది ఉంటుంది కదండి, ఖచ్చితంగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. సో ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. మిక్సీ జార్ మనం మసాలా అలాంటివి ఏవైనా మిక్సీ పడుతూ ఉన్నట్లయితే బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి మిక్సీ జార్. సో మనం సోప్స్ తయారు చేసుకుంటున్నాం కదండి, కాబట్టి మిక్సీ జార్లో ఎలాంటి స్పైస్ లేకుండా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇక మనం శుభ్రం చేసుకున్నటువంటి తులసాకులు, వేపాకులు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. సో చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. చిన్న పిల్లలు కూడా చేయగలుగుతారు. కాకపోతే ఇది ఎలా తయారు చేయాలనేది క్లియర్గా తెలిసి ఉండాలి, లేదంటే సోప్ అంతా పాడైపోతుంది. చాలా సింపుల్, కాకపోతే క్లియర్గా చూడండి. చాలామంది ఏంటంటే త్వరగా అయిపోవాలి వీడియో అని చెప్పి స్కిప్ చేస్తూ చూస్తారు. అలా చూడడం వల్ల మీకు అర్థం అవ్వదండి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. సో ఒక గుప్పెడు వేపాకు తీసుకోవాలి. గుర్తుంచుకోండి, ఇందులోని ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. జస్ట్ 2 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే సోప్స్ మెత్తబడిపోతాయండి. తర్వాత సోప్ మనం రెడీ చేసిన తర్వాత మెత్తగా అయిపోతాయండి. అందుకని చెప్పి 2 స్పూన్ల వరకు వాటర్ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. కాస్త బరగ్గా ఉన్నా పర్లేదండి. ఇక నేను మిక్సీ పట్టాక మళ్ళీ చూపిస్తా చూడండి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇక వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మాత్రం అయితే సరిపోతుందండి. మనం తయారు చేసుకున్నటువంటి ఆ 3 సోప్స్కి ఈ మాత్రం వేపాకు పేస్ట్ అయితే సరిపోతుంది.
ఈ విధంగా ముద్దలాగా రావాలండి, మరి లూజ్గా రావద్దు. ఈ విధంగా ముద్దలాగా ఉంటే సోప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మెదగట్లేదు మిక్సీ జార్లో అని చెప్పి కొద్దిగా వాటర్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల ఏంటంటే సోప్స్ వస్తాయి, కానీ ఎక్కువ రోజుల పాటు గట్టిగా ఉండవండి, మెత్తబడిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఉండలాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. సో ఈ విధంగా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. అది కూడా చాలా సింపుల్గా మనకు అందుబాటుగా ఉన్నవేనండి. సో ఈ విధంగా ముద్దలాగా రావాలండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి, జారుడుగా కాకుండా ఈ విధంగా మనం అన్నట్లయితే ఉండలాగా అలాగే ఉండాలి, కిందికి కారినట్లుగా కాకుండా. అప్పుడే మనకు సోప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చెప్పిందే చెప్తుంది అనుకోవద్దండి. మీకు తయారు చేసిన తర్వాత ఫెయిల్ అవ్వద్దు, 100% పర్ఫెక్ట్గా రావాలని చెప్పి నేను 1కి 2 సార్లు చెప్తూ ఉంటానండి. ఇక ఇందులోకి గ్లిజరిన్ తీసుకుంటున్నా. గ్లిజరిన్ వేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది మంచి గ్లోగా మాయిశ్చరింగ్గా ఉంటుందండి. 1 స్పూన్ వరకు తీసుకుంటున్నా. సో ఇది చాలా చిన్న స్పూన్ కదండి, మీరు నార్మల్ స్పూన్తో హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. గ్లిజరిన్ లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. విటమిన్ ఈ ఖచ్చితంగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ స్టోర్స్లో అందుబాటుగా ఉంటాయి. విటమిన్ ఈ వల్ల నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి, 1 2 చెప్పుకుంటూ పోతే రోజులు కూడా సరిపోవు. నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి మన హెయిర్కి, మన స్కిన్కి. సో విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోండి. గ్లిజరిన్ మీకు ఉన్నట్లయితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. గ్లిజరిన్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మన స్కిన్కి. మీకు అందుబాటుగా ఉంది గ్లిజరిన్ అనుకున్నట్లయితే నార్మల్ స్పూన్తో అయితే హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఈ విధంగా చిన్న స్పూన్ అయితే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. సో విటమిన్ ఈ మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే మనం ఎలాంటి కెమికల్స్ని యాడ్ చేయట్లేదు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎవరికైనా ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా మనకు మంచిగా పనికొస్తుంది అనమాట. మాకు సెట్ అవ్వదేమో అన్న ఫీలింగ్ ఏమీ ఉండదండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, ఎవరైనా కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. కాంబినేషన్ స్కిన్ అంటే పైన నుదురు దగ్గర అంతా ఆయిలీగా ఉంటుంది, రిమైనింగ్ ఫేస్ అంతా డ్రైగా ఉంటుందండి. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఇక మన దగ్గర సోప్ మోల్డ్ ఉన్నట్లయితే సోప్ మోల్డ్ తోటి ఈజీగా తయారు చేసుకోవచ్చు. సోప్ మోల్డ్ అందరికీ అందుబాటుగా ఉండదు కాబట్టి నేను ఈ విధంగా బౌల్స్ తోటి చూపిస్తున్నా. నేను సోప్స్ అయితే సోప్ మోల్డ్తోనే తయారు చేస్తానండి. సో చాలామందికి అందుబాటుగా ఉండదు కాబట్టి నేను బౌల్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నా. సోప్ మోల్డ్ తోటి నేను నార్మల్గా తయారు చేస్తూ ఉంటా. కొద్దిగంత వ్యాజిలిన్ అయినా అప్లై చేయొచ్చు, లేదంటే ఈ విధంగా కొబ్బరి నూనె అయినా అప్లై చేయొచ్చండి. కొద్దిగా జస్ట్ 1 డ్రాప్ వేసి ఈ విధంగా అంతా బౌల్ అంతా కూడా అప్లై చేసుకోండి. సోప్ అనేది ఈజీగా వస్తుందన్నమాట మళ్ళీ తర్వాత. సో ఈ విధంగా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు కొంచెం పెద్ద సైజులో కూడా తయారు చేసుకోవచ్చండి. ఇదైతే మనము ఫేస్కి అలాగే బాడీకి రుద్దుకునేటప్పుడు చేత పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. పెద్ద పెద్ద సోప్స్ చేస్తే మనము స్నానం చేసేటప్పుడు ఇట్లా సోప్ పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను చిన్న సోప్స్ తయారు చేస్తున్నానండి. చిన్నవంటే చిన్నవేం కాదండి, బాగానే మన చేతిలోకి సరిపడా ఉంటాయి. సో ఇక ఇది వచ్చేసి సోప్ బేస్ అండి. సోప్ బేస్ లేకపోతే నో ప్రాబ్లం అండి. మన స్ట్రీట్లో ఉన్నటువంటి కిరాణా షాపుల్లో కూడా పియర్స్ సోప్స్ అనేవి అందుబాటుగా ఉంటాయి కదండి, పియర్స్ సోప్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వేపాకు కన్సిస్టెన్సీకి పియర్స్ సోప్ ఒకటైతే సరిపోతుంది. పియర్స్ సోప్ చిన్నపిల్లలకి ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి అందులోని ఎలాంటి కెమికల్స్ ఉండవండి. సో పియర్స్ సోప్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా సోప్ బేస్ తీసుకోవచ్చు. మీకు ఒకవేళ సోప్ బేస్ కావాలంటే మన ప్రోడక్ట్స్లో నేను ట్యాగ్ చేస్తాను, చూసి తీసుకోండి. సో ఒక్క పియర్స్ సోప్ తీసుకున్నామంటే దాదాపుగా మనకు 3 సోప్స్ వరకు వస్తాయండి. ఇది సోప్ బేస్. ఇంకా తక్కువ ప్రైస్ పడుతుందండి, చాలా అంటే చాలా తక్కువ ప్రైస్. చాలా ఎక్కువ సోప్స్ చేసుకోవచ్చు, రకరకాల సోప్స్ చేసుకోవచ్చు. రైస్ సోప్ చేసుకోవచ్చు, అలాగే నీమ్ సోప్ చేసుకోవచ్చు, అలోవెరా సోప్ చేసుకోవచ్చు, క్యారెట్ సోప్, బీట్రూట్ సోప్, టర్మరిక్ సోప్, మనము ఇంకా లెమన్ సోప్, ఎన్నెన్నో రకాలు చేసుకోవచ్చు అండి. ఒక్కసారిగా ఈ సోప్ బేస్ తీసుకున్నామంటే చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది. సో ఇక సోప్ బేస్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదంటే గ్రేటర్ ఉంటుంది కదండి, కోకోనట్ గ్రేటర్, దాంతో కూడా తురిమేసుకోవచ్చు అనమాట. లేదంటే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఈ సోప్ బేస్లు కూడా రకాలు ఉంటాయండి. ఇది వచ్చేసి ఎలాంటి కెమికల్స్ లేనటువంటి ఆర్గానిక్ సోప్ బేస్, మిల్క్ సోప్ బేస్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. నేనైతే నార్మల్ సోప్ బేస్ తీసుకున్నా. చూస్తున్నారు కదండి, ఇది కట్ చేసేటప్పుడు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుందండి. చాలా అంటే చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. ఇంకా చాలా రకాల సోప్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు, అప్కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి కెమికల్స్ లేకుండా తక్కువ కాస్ట్తో ఎక్కువ సోపులు కూడా రెడీ చేసుకోవచ్చు అండి.
సో ఇక స్టీల్ బౌల్ తీసుకోండి. ఈ విధంగా స్టీల్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి సోప్ బేస్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక సోప్ తయారు చేసేటప్పుడు డైరెక్ట్గా ఎప్పటికీ స్టవ్ మీద పెట్టొద్దండి. అసలు సోప్ అనేది రెడీ అవ్వదు, అడుగంటుతుంది. కాబట్టి సో ఈజీగా చూపిస్తా చూడండి. మీరు ఇంకాస్త చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చండి, ఇంకా త్వరగా మెల్ట్ అయిపోతాయి. సో ఇవైనా కూడా ఈజీగానే మెల్ట్ అయిపోతాయండి, కాకపోతే మీరు తురుముకోవచ్చు కూడా. సో ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తోటి, ఒక వెడల్పాటి బౌల్ తోటి వాటర్ పెట్టేసుకొని, ఫుల్గా కాదండి, హాఫ్ వరకు పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ పైన మనం గిన్నె పెట్టుకున్నప్పుడు ఏంటంటే కిందికి పడిపోకుండా ఉంటాయి. సో కొద్దిసేపు వాటర్ అనేది వేడి అవ్వాలన్నమాట. డైరెక్ట్గా ఈ విధంగా స్టవ్ మీద పెట్టంగానే మనం డైరెక్ట్గా మెల్ట్ చేసేకి అవ్వదు కదండి. ముందుగా వాటర్ ఎప్పుడైతే హీట్ అవుతాయో అప్పుడు మనం ఈ విధంగా డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే ఈ సోప్ బేస్ని మెల్ట్ చేయాలి. అది కూడా హాఫ్ వరకు మెల్ట్ చేయాలండి. చాలామంది చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి వేపాకు ముద్దను ఇందులోని యాడ్ చేస్తూ ఉంటారు. అది కూడా లూజ్గా మిక్సీ పట్టి వేస్తూ ఉంటారండి. అలా చేయడం వల్ల ఏంటంటే మెత్తబడిపోతాయి అన్నమాట సోప్స్ అనేవి, త్వరగా కరిగిపోతాయి. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. కిందన మనం పెట్టుకున్నటువంటి గిన్నెతో వాటర్ ఫుల్గా నింపొద్దండి, హాఫ్ వరకు ఫిల్ చేసుకోండి. ఫుల్గా నింపడం వల్ల ఏంటంటే పైనుంచి ఈ విధంగా మనము డబుల్ బాయిలింగ్ మెథడ్లో సోప్ రెడీ చేయడానికి ఒక బౌల్లో సోప్ బేస్ వేసుకున్నాం కదండి. ఈ బౌల్ పెట్టంగానే వాటర్ అన్నీ కూడా ఉలికిపోతాయి అన్నమాట. సో హాఫ్ వరకు తీసుకోండి. ఈ విధంగా నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. హాఫ్ వరకు మెల్ట్ అవ్వాలండి. గుర్తుంచుకోండి, హాఫ్ వరకు మెల్ట్ అయిన తర్వాత మనం తులసాకులు ఇవన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ ముద్దని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది క్లియర్గా చెప్తా చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన సెకండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సెకండ్ ఛానల్లో కూడా అన్ని హోమ్ రెమెడీస్ ఉంటాయండి, మీకు అన్ని యూస్ఫుల్ అయ్యేవి. సో సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన ఇస్తాను, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి భార్గవి బ్యూటీ వరల్డ్ అండి. చూస్తున్నారు కదండి, సగం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ వేపాకు, తులసాకు, అలాగే గ్లిజరిన్, విటమిన్ ఈ వేసి పెట్టుకున్నాం కదండి. ఈ ముద్ద ఇందులోకి యాడ్ చేసుకోండి. గ్లిజరిన్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. గులాబీ పువ్వులతో తయారు చేసుకోవచ్చు. వందల రకాల సోప్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. కుప్పింటాకు ఉంటుంది కదండి, కుప్పింటాకు కూడా చర్మానికి చాలా మేలు చేస్తుందండి. ఎలాంటి చర్మ సమస్యలైనా దూరం చేస్తుంది. కుప్పింటాకు సోప్ని కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తానండి, చాలామంది అడిగారు. సో ఈ వేపాకు సోప్ని చాలామంది తీసుకున్నారు, ఇంకా రకరకాల సోప్స్ తీసుకున్నారు. వేపాకు సోప్ చాలా అంటే చాలా ఎక్కువ మంది తీసుకున్నారండి, చాలా బాగా వర్క్ అవుతుంది అంటున్నారు. మన హెర్బల్ ఆయిల్ కూడా చాలామంది ట్రై చేస్తున్నారండి. హెయిర్ ఫాల్ పూర్తిగా స్టాప్ అయింది, అలాగే హెయిర్ అనేది గ్రోత్ స్టార్ట్ అయ్యింది, చాలా స్మూత్గా ఉంది అని చెప్పి చాలా మంచి మెసేజెస్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ప్రయత్నించి తిరిగి మళ్ళీ నాకు తెలియజేస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీకు కూడా మన హెర్బల్ ఆయిల్ కావాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ నేను ఇస్తాను. ఓన్లీ మెసేజెస్ చేయండి, కాల్స్ చేయొద్దండి. కాల్స్ చేస్తే నేను అస్సలు లిఫ్ట్ చేయను. సో చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోకి సంబంధించి డౌట్స్ ఉంటే కాల్స్ చేసి అడగొద్దండి, నేను నెంబర్ ఇచ్చాను కదా అని చెప్పి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. మీకు ఆయిల్ కావాలన్నా, ఏమైనా హెర్బల్ ప్రోడక్ట్స్ నేను తయారు చేసినవి మీకు ఏమైనా కావాలన్నట్లయితే మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు లిస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. మీకు చూసి నచ్చితే నేను డీటెయిల్స్ మీతోటి షేర్ చేస్తానండి, ఎలా తీసుకోవాలి అని చెప్పి. సో ఈ విధంగా ముందుగా మనం ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం కదండి, ఈ బౌల్స్లోకి ఫిల్ చేసుకోవాలండి. ఆయిల్ కానీ లేదంటే వ్యాజ్లిన్ కూడా అప్లై చేయొచ్చు, ఈజీగా డిమోల్డ్ చేయొచ్చు అండి. ఈ విధంగా మనం ఆయిల్ కానీ లేదంటే వ్యాజ్లిన్ కానీ అప్లై చేసుకున్నామంటే సో దాదాపుగా 90% సోప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక మిగిలింది 10%. ఈ 10% చాలా ఇంపార్టెంట్ అండి. డీప్ ఫ్రీజర్లో పెట్టామంటే 10 నిమిషాల్లోనే సోప్ అనేది గట్టిపడుతుందండి. లేదు మాకు ఫ్రిడ్జ్ అందుబాటుగా లేదు అనుకున్నట్లయితే నార్మల్గా రూమ్ టెంపరేచర్లో అయితే 2 to 3 అవర్స్లో సోప్ అనేది రెడీ అయిపోతుందండి. సో ప్రీవియస్ వీడియోస్లో చాలామంది మాకు ఫ్రిడ్జ్ లేదు, ఎలా మేము స్టోర్ చేసుకోవాలన్నారండి. నేను క్రీమ్స్ తయారు చేసి చూపించినప్పుడు సో ఫ్రిడ్జ్ లేకపోయినట్లయితే నార్మల్గా రూమ్ టెంపరేచర్లో 2 to 3 అవర్స్ పాటు బయట పెట్టేసేయండి, సోప్ అనేది రెడీ అవుతుంది. సో ఆల్రెడీ మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఈజీగా డిమోల్డ్ చేయొచ్చు. కాకపోతే ఒకసారి ఈ విధంగా చాకుతోటి చుట్టూరా అన్నామంటే ఇంకా ఈజీగా వస్తుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ సోప్స్ని ఒక గ్లాస్ జార్లో లేదంటే ప్లాస్టిక్ జార్లో ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి.
సో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా సోప్స్ మంచిగా నురగొస్తాయి. మీరు డైలీ 2 to 3 టైమ్స్ వరకు ఫేస్ వాష్ చేసుకోవచ్చు, స్నానం చేయొచ్చు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నానం చేస్తూ ఉంటాం కదండి. సో ఫేస్ వాష్ మీరు 3 టైమ్స్ అయినా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి ఈ సోప్స్ తోటి స్నానం చేసిన తర్వాత. ఒకవేళ మీకు ఈ సోప్స్ కూడా కావాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన నేను ఆల్రెడీ మీకు నెంబర్ ఇచ్చాను కదండి, ఆ నెంబర్కే వాట్సాప్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను. సో చూడండి ఈజీగా ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట, మనం ఆల్రెడీ ఆయిల్ అప్లై చేయడం వల్ల. ఈ విధంగా డిఫరెంట్గా షేప్స్లో కూడా తయారు చేసుకోవచ్చు. స్క్వేర్ షేపు, సర్కిల్ షేపు, మనకు బౌల్స్ ఉంటాయి కదండి, మన దగ్గర ఉన్నటువంటి బౌల్స్ షేప్స్ని బట్టి సోప్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇవి చూడడానికి వీడియోలో చిన్నగా అనిపిస్తున్నాయి కానీ సోప్స్ కొద్దిగా పెద్దగానే ఉన్నాయండి. సో చూస్తున్నారు కదండి, ఇలా పట్టుకుంటే మనకు చేతి నిండా ఉంటుందన్నమాట. ఈ సైజ్ బౌలే, ఇంకా పెద్ద సైజ్ అయితే మనం స్నానం చేసేటప్పుడు అలాగ సోప్ పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, సోప్ మరీ చిన్నదేం కాదు, నేను చేత పట్టుకుంటే చూడండి. సమ్మర్లో ముఖ్యంగా స్కిన్ అనేది ఎక్కువ దురద వస్తూ ఉంటుంది. సో దురద కూడా పూర్తిగా పోతుందండి, చెమటకాయలు కూడా తగ్గిపోతాయి. చాలామంది ఏంటంటే హాస్టల్స్లో ఉండడం వల్ల గజ్జి దురదలాగుంది, మాకు మంచి రెమెడీస్ చూపించండి అని అడిగారు. సో ఎలాంటి తామర దురదైనా, గజ్జి దురదైనా ఈజీగా పోతుందండి. ఎలాంటి చర్మ సమస్యలు లేకున్నా కూడా యూజ్ చేయొచ్చు, చర్మ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి సోప్స్. కాకపోతే మంచి సువాసన వెదజల్లుతూ ఉండవండి ఈ సోప్స్లో, మనం ఎలాంటి ఫ్రాగ్రెన్స్ని యాడ్ చేయలేదు కాబట్టి సోప్ నార్మల్గా ఉంటుంది. వేపాకు స్మెల్ కూడా ఎక్కువగా ఏం రాదండి, నార్మల్గా వస్తుంది. మరీ ఎక్కువ వేపాకు స్మెల్ని కూడా చాలామంది ఇష్టపడరు. ఈ వేపాకు మనము వేసిన మోతాదుకి కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువగా వేపాకు చేదు స్మెల్ అయితే రాదు, సరిపోతుంది. ఇక ఈ సోప్ని నార్మల్గా మనం సోప్స్ ఏ విధంగా అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఆ విధంగా యూజ్ చేయొచ్చు. మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఫుడ్ని ర్యాప్ చేసేటువంటి ర్యాపర్స్ ఉంటాయి కదండి, ఆ ర్యాపర్ తోటి చుట్టేసి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. అందరికీ తెలిసే ఉంటుంది కదండి, ఫ్రూట్స్కి అలాగే మనం ఏదైనా ఫుడ్ని కవర్ చేస్తూ ఉంటాము, ఫుడ్ ర్యాపర్స్, వాటితోటి మనము కవరింగ్ చేసేసుకోవచ్చు నీట్గా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వారికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సోప్ బేస్ మీ దగ్గర లేదు అనుకున్నట్లయితే పియర్స్ సోప్ ఉంటుంది కదండి, పియర్స్ సోప్ అయినా తీసుకోవచ్చు. మనం తీసుకున్నటువంటి వేపాకు పేస్ట్కి ఒక్క పియర్స్ సోప్ అయితే సరిపోతుందండి. సో మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి, నేను రిప్లై ఇస్తానండి. సో చూస్తున్నారు కదండి ఎంత బాగా నూరుగొస్తుందో, చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.